వాట్ ఈజ్ ఎటర్నల్ బ్లిస్ అంటే శాశ్వతమైన దివ్యానందము అంటే ఏమిటి? ఏ పిలిగ్రిమ్ వన్స్ ఆస్క్డ్ ఎ రిచ్. ఒక మెహరాబాద్ వచ్చిన సందర్శకుడు ఎరిచ్ని ఇలా అడిగాడు. సమ్ ఆఫ్ ది మోడర్న్ గురూస్ స్టేట్ దట్ త్రూ సెక్స్ వన్ కెన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్టసీ విచ్ ఈవెన్చువల్లీ లీడ్స్ టు ఎటర్నల్ బ్లిస్. అది దాంపత్య జీవితములో మనము నిమగ్నమై ఉన్నప్పుడు అంటే కామపరమైనటువంటి వికారములో ఉన్నప్పుడు అది భగవంతుడి యొక్క దివ్యానందములోనికి దారి తీస్తుంది అని కొంతమంది ఆధునిక గురువులు ఆచార్య రజనీష్ చెబుతూ ఉంటారు. దీని గురించి నువ్వు ఏమి చెబుతావు, అది సాధ్యమేనా అని ఒకటి అడిగాడు. ఎరిచ్ వాజ్ సైలెంట్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలాసేపు మాట్లాడలేదు ఎరిచ్. అండ్ దెన్ సెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ let us understand what is eternal bliss. మొట్టమొదట మనం అర్థం చేసుకోవలసింది శాశ్వతమైన దివ్యానందము అంటే ఏమిటి అది మనం అర్థం చేసుకుందాం. వెర్ ఈజ్ ఇట్? ఎక్కడుంది అసలు అది? అండ్ హౌ డు వి అచీవ్ ఇట్? దాన్ని మనం ఎలా పొందగలం? బాబా హెడ్ సెడ్, బాబా చెప్పింది నేను చెప్తానండి. ఎవ్రీ వన్ ఆఫ్ us ఈజ్ దట్ ఎటర్నల్ బ్లిస్ విచ్ వి సీక్. మనలో ప్రతివాడు కరుడుగట్టిన దివ్యానందము మొత్తం మనందరం, నేను ఈయన అందరం కూడా ఆ దివ్యానందమే మనం మోసపోస్తే మనం తయారయ్యాము. ఈవెన్ దో వీఆర్ దట్ వీ డోంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. నిజానికి మనం దివ్యానందము యొక్క మోసలమే అయి ఉండి కూడా ఎంత మాత్రమూ అనుభవం లేని వానికి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్, చాలా ఇబ్బందుల్లో ఉన్నామని మనం ఎవడికి వాడే దుర్బలులాగా బాధలు పంచుకుంటూ ఉన్నాం. వై? ఎందుకని? బికాస్ ఆఫ్ ద ఫాల్స్ ఈగో విచ్ ఈస్ కాట్ ఇన్ ఇల్యూషన్ అండ్ బిలీవ్స్ ఇట్ సెల్ఫ్ టు బి ద లిమిటెడ్ బాడీ. ఎందుకని? మనం ఏనుగు కథ మొట్టమొదటి రోజుల్లో చెప్పుకున్నాం మనం. ఎప్పుడు ఎవ్రీథింగ్ నథింగ్ మొదలెడుతూ. మళ్ళీ ఒకసారి చెప్పనండి. సర్కస్లో ఏనుగు ఉంటుంది, మొత్తం అంత 15 అడుగులు ఎత్తు, ఎంత ఆకారం ఉంటుంది, చూసాం మనం అందరం కూడా. అది ఎక్కడ ఎలా కట్టేసి ఉంటుంది ఎప్పుడన్నా చూసారా మీరు? దాన్ని మామూలు ఒక చిన్న గుణపంలాంటి రాటకి మామూలు తాడేసే కట్టేస్తాడు. అది అలా తిట్టుకుంటూ ఉంటుందన్నమాట. వీడు దుర్మార్గుడు, వీడు నన్ను ఇలా కట్టిపడేసాడు, నా బ్రతుకేమిటి, నేను ఎంత అసలు వీడు ఇలా చేసేసాడు, ఎప్పటికి వీడి నుంచి తప్పించుకోగలను అని బాధపడుతూ ఉంటుందట. ఎందుకని? అది ఇలా కాలు ఎగరేస్తే ఇది ఊడిపోతుంది, అది వెళ్ళిపోవచ్చు, వాడు ఏం చేయలేడు దాన్ని. కానీ దాన్ని చిన్నతనము నుంచి దాన్ని అలాగ తయారు చేశాడు అన్నమాట. ఆ ట్రైనింగ్లో దాన్ని నువ్వు తప్పించుకోలేవు, నువ్వు ఇక్కడే ఉండాలి, దాన్ని అలా తయారు చేసి సర్వశక్తి సంపన్నురాలు అయి ఉండి కూడా దీన్ని ఎలా వదిలించుకోను అని బాధపడుతూ ఉంటుంది. అది ఇక్కడ ఎరి చెప్తున్నాడు అన్నమాట. అంత దివ్యానందము సొంతమై ఉండి కూడా ఈ ఫాల్స్ ఈగో, అసత్యమైనటువంటి అహము ఈ మనిషిని ఈ మాయకు కట్టి పడవేసి నువ్వు ఇంతే, నీ బతుకింతే, ఎలాగ తప్పించుకుంటావు, ఎలా బతుకుతావు అని మన మీద సానుభూతి చూపించి విషాదంలో కూరుకుపోయేలాగా తయారు చేసిందనమాట. ఆ ఏనుగు ఇదే ఒక్కసారి కనుక దాని చెవిలో చెబితే పిచ్చిదానం కాలు ఇలాగానే అయిపోయిందంటే అయిపోయింది, ఏమి చెయ్యక్కర్లేదు. దాని శక్తి ముందు అది ఏమి ఆగదు, అసలు ఎవడో నిలబడలేడు. అయినప్పటికీ దానికి మెంటల్ బ్లాక్ అనమాట. ఆ మైండ్ అలాగా ఉండి నా బతికింతే, నా బతికింతే అలా ఉండిపోతుంది. పరిమితమైన నా శరీరం, దీని శక్తి లేదు, ఇది ఇంతే అని దానికి బందీ అయి ఉండిపోతాడు. సో వీ సఫర్ ద లిమిటేషన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈ మానవ దేహంలోకి ఉన్న పరిమితులన్నీ కూడా మన్ని కట్టిపడేస్తాయి. ఇంతే చేయగలను నేను, ఇంతే చేయగలను నేను, ఇలా అనుకుంటూ. ఎవ్రీ సోల్ ఇన్ క్రియేషన్ విచ్ ఈస్ బౌండ్ ఇన్ దిస్ లిమిటేషన్ ఈజ్ ట్రయింగ్ టు బ్రేక్ ఫ్రీ ఆఫ్ ఇట్స్ లిమిటేషన్ బై సీకింగ్ యూనియన్ విత్ ఇన్ఫినిట్ గాడ్. ఇలాగూ ప్రతి జీవాత్మ కూడా ఒక్కొక్క శరీరంలో బందీ అయి ఉంది. ఇవి ఈ బంధనాల నుంచి బయటపడి ఈ పరిమితులను సంఖ్యలను తెరించుకొని అనంతమైనటువంటి పరమాత్మతో ఏకం కావాలి అనే ఆరాటము పడుతూ ఉంటుంది. Each limited drop soul is trying to seek union, or one can say trying to merge in the unlimited ocean of God. Baba God speaks లో చెప్పిన ప్రకారము
మనకి విభిన్న రూపాలుగా కనపడుతున్నటువంటి ఆకారములన్నీ భగవంతుడి వైపు, భగవంతుని యొక్క మహాప్రేమ సాగరంలో కలిసిపోవడానికి ప్రయాణము చేస్తూ విభిన్న దశలలో ఉన్నటువంటి జీవాత్మలు ఇవన్నీ కూడా. అంతే కదా గాడ్ స్పీక్స్ సారాంశం అని. వెన్ ఎ సోల్ సక్సీడ్స్ ఇన్ దిస్ జర్నీ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఎటర్నల్ బ్లిస్. ఇది చిట్ట చివరికి గమ్యము చేరి ఆ సముద్రంలో కలిసిపోగానే ఆ దివ్యానందము అనుభవములోనికి వస్తుంది. ఎందుకని? దానికి ఉన్న పరిమితులన్నీ తెగిపోయినాయి. ఈ ఏనుగు ఎప్పుడైతే కాలుతో ఇలా తన్నేసి బయటకు వచ్చిందో దాని శక్తి దానికి తెలిసిపోయింది. రారా నీ పని చెప్తాను. ఎవడన్నా వస్తే ఎవడు దాని ముందు నిలబడలేడు. కానీ దానిలో ఏమన్నా మార్పు వచ్చిందా? అసలు దానికి ఉన్న శక్తే అది, కొత్తగా ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు అది. కానీ ఇన్నాళ్ళు నాకు ఆ శక్తి లేదు అనే పరిమితుల మధ్యన దాని మనసు బందీ అయిపోయి ఉంది. ఇప్పుడు ఆ పరిమితులు తెగిపోయినాయి. దానికి తెలిసిపోయింది దానేమిటో. అనవసరంగా ఇక్కడ ఇన్నాళ్ళు ఇలా ఉండిపోయానని అది దానికి అనుభవానికి వచ్చింది. అలాగే మనము ఈ జీవాత్మ యొక్క పరిమితులను త్రెంచుకోగలిగినప్పుడు, ఆ అనంత ఆత్మలో మునిగిపోయినప్పుడు ఆ దివ్యానందము వస్తుంది. This final merging can happen only with the grace of the perfect master who is the unlimited ocean of eternal bliss. మరి ఎలా దొరుకుతుంది ఈ లక్ష్యమును చేరడము అంటే దానికి సద్గురువు యొక్క సహాయము, సద్గురువు లేక అవతార పురుషుని యొక్క సహాయం. మరి ఆయన ఎలా సాయం చేస్తాడు? ఈ అనంత సాగరం ఆయనే కాబట్టి మనకి సాయం చేస్తాడు. బాబా ఏమన్నారు? సర్వసాధారణముగా నదులన్నీ ప్రయాణము చేసి సముద్రములో కలుస్తూ ఉంటాయి. కానీ అవతార పురుషుడు వచ్చినటువంటి కాలములో సముద్రమే ఉప్పెన మాదిరిగా పొంగి నదులలోనికి ఎగదన్నుకొని వెళుతుంది అన్నాడు ఆయన. అలాగూ ఆ పరమాత్మయే జీవాత్మలలోనికి చొచ్చుకుని వస్తుంది. టు ఇమాజిన్ దట్ యూ కెన్ అచీవ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ by indulging in pleasures connected with the five senses of your body is sheer folly on your part. అది నీ ఇంద్రియములకు ఆనందము కలగడము ద్వారా ఆ దివ్యానందమును పొందగలడము అని అనుకోవడమే నీ అజ్ఞానమునకు ఒక నిదర్శనము. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ విల్ బైండ్ యూ ఫర్దర్ టు ది లిమిటేషన్స్ ఆఫ్ యువర్ బాడీ అండ్ డిలే యువర్ జర్నీ. బాబా ఏం చెప్పారో చెప్తున్నాడు. ఈ ఇంద్రియములతో ఆనందిస్తూ నీవు గనక మరింత జీవితముని ఇక్కడ కొనసాగిస్తే మరికొన్ని బంధనాలు నీకు పెరిగి నీ ప్రయాణం మరింత ఆలస్యం. ఇట్ ఈజ్ జస్ట్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు వ్యధవం చేసుకోవడం అన్నమాట. ఇలాగ ఆధ్యాత్మికము ఇంత సులభము అని అనుకోవడము నిన్ను నీవు మూర్ఖుడి కింద చేసుకోవడమే. రిచ్ పాజ్డ్ అండ్ దెన్ సెడ్, ఆల్ ఎర్త్లీ ప్లెజర్ however great is but a fleeting shadow of the eternal bliss of God realization. మన జీవితములో పొందేటువంటి మహానందములు అనుకున్నవి అన్నీ కూడా బ్రహ్మానుభవము మనకు కలిగినప్పుడు కలిగే దివ్యానందముతో పోల్చి చూసినప్పుడు అది ఒక క్షణకాలము వచ్చేటువంటి ఆనందముతో మనము పోల్చవచ్చు. అక్కడ అదిగో దానిలో ముందు చూడండి, అక్కడ దాని కింద మెసేజ్ రాసి ఉంటుంది. అంటే మనకు బ్రహ్మానుభవము వచ్చినప్పుడు అప్పుడు కలిగే ఆనందము రుచి చూడగానే అనిపిస్తుంది. అన్ని జన్మలలోనూ నేను పొందిన కష్టములన్నీ ఈ ఆనందముతో పోలిస్తే పెద్ద లెక్క కట్టక్కర్లేదు అని అప్పుడు తెలుసుకుంటావు. నువ్వు అతి భయంకరము అనుకున్న కష్టములన్నీ ఎందుకు కొరగానివిగా కనిపిస్తాయి. అంత ఆనందం అంటది ఆ దివ్యానందం అంటే. దిస్ ఈజ్ వాట్ బాబా సెడ్ టు అస్. ఇది బాబా మాకు చెప్పినటువంటి సత్యం. బాబా కంపేర్స్ ఆల్ ప్లెజర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ది లిమిటెడ్ సోల్ త్రూ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది క్రియేషన్ యాజ్ ఫ్లీటింగ్ అండ్ ఓన్లీ ఎ షాడో ఆఫ్ ది రియల్ ఎటర్నల్ బ్లిస్. ఈ సృష్టిలో నీవు పొందిన ఎంత పరమ ఆనందమైనా సరే ఆ దివ్యానందముతో పోల్చడానికి కొరగానిది ఎన్నో లక్షల శాతమే అవుతుంది. సో no matter to what extreme height you take your pleasurable feeling, it is still a shadow. నువ్వు ఎంత గొప్ప ఆనందమును సాధించగలిగినా ఈ భూమి మీద
అది ఆ దివ్యానందము యొక్క నీడ మాత్రమే కాగలదు. Here it stopped for a while and then began a different way of presenting the same truth to help us understand. మరొక కోణంలో కూడా మళ్ళీ చెప్తున్నాడు ఇదే విషయం. మరి every soul seeks union with God, who is the source of eternal bliss. బాబా అన్నారు, భగవంతుడిలో కలవడానికి కాకుండా వేరొక ప్రయాణము లేనే లేదు. అంటే ప్రతి జీవి తప్పనిసరిగా భగవంతుడి వైపు ప్రయాణము చేసి తీరవలసినది. ఉదాహరణకు సముద్రంలో పెద్ద కెరటాలు వచ్చాయి, బిందువులు ఇలా లేచాయి. సముద్రంలో పడకుండా వేరే రోడ్డు మీదకి వెళ్ళి బిందువు ఏదైనా ఉంటుందా? అందులో ప్రతి బిందువు మళ్ళీ సముద్రంలో పడవలసిందే కదా, తప్పదు కదా. అలాగే భగవంతుడి అనుభవమును పొందకుండా ఉన్నటువంటి జీవాత్మ లేనే లేదు, తప్పదు. దిస్ ఈజ్ ఎన్ ఆన్వర్డ్ జర్నీ. ఇలా ముందుకు వెళ్ళవలసిన ప్రయాణం వెనక్కి రాదు ఎప్పుడూ కూడా. చాలామంది అంటారు, నువ్వు కుక్కవే పుడతావు, నక్కవే పుడతావు అని. బాబా అది లేదు అని చెప్పారు. మనం చేపలు పట్టడానికి బుట్టలు వాడుతూ ఉంటారు, మీరు చూస్తే తెలుస్తుంది. అది చేప లోపలికి వెళ్ళగలదు కానీ బయటికి రాలేదు, అది వన్ వే. అలాగూ ఈ ప్రయాణం ముందుకు వెళ్ళవలసినదే కానీ వెనక్కి రావడానికి ఆస్కారం లేదు. ఒకే ఒక్క సందర్భము చెప్పారు, 4వ భూమిక దగ్గర. అక్కడ దుర్వినియోగం జరిగితే యోగ భ్రష్టత్వము ద్వారా మళ్ళీ మొట్టమొదటి దశకు వస్తాడు. అదొక్కటే రివర్స్ వచ్చేటువంటిది అని బాబా చెప్పారు. గాడ్ ద సోర్స్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్ యూ. ఎక్కడున్నాడు భగవంతుడు? ఈ దివ్యానందమునకు మూలం అంటున్నాం, ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. నీలోనే ఉన్నాడు కూడా కరెక్ట్ కాదు, అసలు నువ్వే. ఒక సందర్భంలో బాబా చెప్పారు, ఒక అద్భుతమైన సంగీతం విన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి ఆనందం వస్తుంది. ఒక గొప్ప సీనరీ, ఒక ప్రకృతి సౌందర్యం చూసామనుకోండి, గొప్ప ఆనందం కలుగుతుంది. ఒక పెద్ద పెయింటింగ్ చూసామనుకోండి, రవివర్మ పెయింటింగ్, అప్పుడు కూడా ఆనందం కలుగుతుంది. ఎందుకు ఈ సన్నివేశములలో ఆనందం కలిగింది? అనలైజ్ చేయమన్నారు. ఎందుకు? ఆ క్షణములలో మనల్ని మనము మర్చిపోయిన సంఘటనలు అవి. అంతే కదండి, మనల్ని మనం మర్చిపోతే ఆనందం వస్తుంది. అందులో లేదు ఆనందం. బాబా చెప్పింది, నీలో నేను 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 అని అజ్ఞానమును నీవు ప్రదర్శించినంతసేపు నీలో దాగి ఉన్న దివ్యానందము కుండలో మూత పెట్టేసినటువంటి పాల మాదిరిగా లోపలే ఉండిపోతుంది. అది ఎప్పుడైతే ఈ నేను అనేది మైమర్చిపోయినండి అంటే, మనం ఏదన్నా చూసి గంట నుంచి పాడుతున్నాడు ఆయన ఆ సంగీతం, నేను మర్చిపోయి అంటే మైని మర్చిపోయాను అనమాట వీడి. అది మర్చిపోతే ఆ లోపల ఆ కొండ మూత తీసేసినట్టే ఆ దివ్యానందము తనుకొచ్చింది లోపల నుంచి. సో ఆ బొమ్మలో లేదు, ఆ సంగీతంలో లేదు, ఆనందం నీలోనే ఉంది. దీన్ని కప్పేసి ఉంచుతున్నావు నీ అహము అనేటువంటి దాన్ని. అది తీసేస్తే ఆనందం తన్నుకొస్తుంది. కాబట్టి అక్కడే ఉంది ప్రాబ్లం అంతా అన్నారు. ఆనందం నీలోనే ఉంది, ఈ ప్రాబ్లము నీలోనే ఉంది. సో ఇది తప్పుకుంటే అది పైకి తన్నుకు. వన్ హ్యాస్ టు స్టాప్ లుకింగ్ అవుట్ సైడ్ ఇన్ క్రియేషన్. సో ఈ దివ్యానందం ఎక్కడుంది? టార్చ్ వేసి వెతికితే ఎక్కడ కనపడదు, లోపల ఉంది. సో బయట కనిపించి సృష్టిలో దానికోసం వెతకకు. When the inward search or journey begins, one begins to lose creation consciousness slowly. భగవద్వచనం గాడ్ స్పీక్స్లో చదువుతూ ఉంటాం, పరిణామ క్రమము, పునర్జన్మ ప్రక్రియ. మూడోదేంటి? ఇన్వల్యూషన్. ఇన్వల్యూషన్ అంటే అర్థమేమిటి? అంత పరిణామ ప్రక్రియ అంటే లోపలికి ప్రయాణం. లోపలికి అంటే ఏది? మన లోపలికి. ఈవెన్చువల్లీ వెన్ వన్ లూజెస్ క్రియేషన్ కాన్షియస్నెస్ కంప్లీట్లీ, వన్ మెర్జెస్ ఇన్ గాడ్ ది ఎటర్నల్ బ్లిస్. సో బయట ప్రపంచాన్ని వెతకడం మానేశాడు, ఇంకా లోపలికి మారింది వీడి లక్ష్యం అంతా. ఆ లోపలికి ఎప్పుడైతే దృష్టి ప్రసరించడం మొదలుపెట్టిందో అదే ఇన్వల్యూషనరీ ప్రాసెస్. లోపలికి చూడడం మొదలుపెట్టాడు, అప్పుడు ప్రపంచం యొక్క స్పృహ వాడికి పోతుంది. అంతే కదా, ఒకటో భూమికి సూక్ష్మ భూమిలోకి వెళితే వాడికి ప్రపంచం లేదు, సంబంధం లేదు, కట్. సూక్ష్మ ప్రపంచమే వాడికి, అంతేగాని స్థూల ప్రపంచం లేదు. బయట సృష్టి గురించి వాడికి పోయింది, వాడికి ధ్యాస. యు నౌ ఎక్స్పీరియన్స్ ది ఎటర్నల్ బ్లిస్ దట్ యు ఆల్వేస్ వర్. లోపలికి వెళ్ళగా ఏమైంది? ఈ కొండ కనపడింది వాడికి, ఆ కొండలో ఉంది దివ్యానందం అంతా.
అప్పుడు చూశాడు, ఇది అంతా లోపలే ఉంది, బ్రహ్మాండమైన ఆనందము. ద సోల్ హ్యాస్ టు లూజ్ ఇట్స్ డ్రాప్నెస్ టు ఎక్స్పీరియన్స్ ది ఓషన్నెస్. అంచేత ఈ బిందువుకు ఆకారం ఎలా వచ్చింది? అసలు బిందువు రౌండ్గా అయింది కదా, ఎందుకు వచ్చింది? గాడ్ స్పీక్స్లో బాబా చెప్పారు, లోపల గాలి దూరితే రౌండ్గా అవుతుంది వాటర్, అంతే కదా, లేకపోతే అది నీరే. ఆ రౌండ్గా అవగానే నేను వేరు, నా పక్కన ఇంకొక రౌండ్ ఉంది, అది ఒకటి, ఆ పక్కన ఇంకొకటి ఉంది అని వేర్పాటు భావము వచ్చింది. ఆ గాలి తీసేయగానే ఇది సముద్రంలో కలిసిపోయింది, నేను ఏకం, ఒక్కటినే నేను అని సమాధానం చెబుతుంది. సో నీవు బిందువుగా ఆ వేర్పాటు ఉనికి పోగానే ఆ ఒక్కటైపోయావు సముద్రంతో, దివ్యానందము అనుభవానికి వచ్చేది. ద సోల్ హ్యాస్ టు లూజ్ ఇట్స్ డ్రాప్నెస్. యూ హ్యావ్ టు లూజ్ క్రియేషన్ కాన్షియస్నెస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ కాన్షియస్నెస్. అంచేత ఈ సృష్టి యొక్క చైతన్యం పోవాలి నీకు, అప్పుడు భగవంతుడి చైతన్యం నీ సొంతం అవుతుంది. ఓన్లీ ది 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ రిటైన్ క్రియేషన్ కాన్షియస్నెస్ యాజ్ వెల్ యాజ్ గాడ్ కాన్షియస్నెస్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ అదర్స్ ఇన్ క్రియేషన్. బాబాని ఏమంటాం మనం? దైవీ మానవుడు అంటే అర్థం ఏంటి? ఏకకాలములో దేవుడు మానవుడు కూడా. అలాగే సద్గురువులు మానవ దైవము అంటాం. ఏకకాలములో భగవంతుడు మానవుడు కూడా. మరి వాళ్ళకుండి మనకి లేనిదేమిటి? మనకు ఓన్లీ నేను మానవుడను అని మాత్రమే తెలుసు. అలాగే ప్రతి అణువులోనూ ఉన్నటువంటి భగవంతుడికి, పోని పరమాత్మ అనుకుందాం, పరమాత్మకి నేను భగవంతుడను అని మాత్రమే తెలుసు. అందుకే బాబా అన్నారు, భగవంతుడికి భగవంతుడిగా మానవుని యొక్క ఎరుక ఉండదు. మానవుడికి మానవుడిగా ఉన్నప్పుడు భగవంతుడి యొక్క ఎరుక ఉండదు. ఒక్క దైవీ మానవుడికి మాత్రమే ఏకకాలములో మానవుడి ఎరుక ఉంటుంది, భగవంతుడి ఎరుక ఉంటుంది. కనుక వాడికి సాయం చేయలేదు. మామూలుగా ఉన్నటువంటి పరమాత్మ సాయం చేయలేడు. ఎందుకని? అసలు మనం ఉన్నామని, మనం అడుగుతున్నామని ఆయనకి తెలియదు. ఆయనకి మన గురించి ఆయనకేం తెలియదు. ఒక్క అవతారుడు సద్గురువు మాత్రము దైవత్వమును తమతో నిలుపుకొని మానవుడిగా ఈ భూమి మీదకి అడుగు పెడతారు. కాబట్టి వాళ్ళు సాయం చేయగలరు. పోయినసారి మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక చాప్టర్ మధ్యలో మనం ఆగాం. ఆ చాప్టర్ పేరు వాట్ ఈజ్ ఎటర్నల్ బ్లిస్, శాశ్వతమైన దివ్యానందము అనగా ఏమిటి అనేటువంటి చాప్టర్ మనం చదువుతూ మధ్యలో ఆగాం. క్లుప్తంగా భౌతికమైనటువంటి ఆనందము పొందుతూ తద్వారా దివ్యానందమును పొందవచ్చు అని కొంతమంది ఆధునిక గురువులు చెబుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజము అని ఎరిచిని అడగడం జరిగింది. దానికి ఎరిచి సమాధానం చెబుతూ ఉండగా మధ్యలో ఆగాం మనం. ఇరిచి ఏమన్నాడు? భౌతికమైన ఆనందము అనేటువంటిది ఈ మాయకు సంబంధించినది, దివ్యానందము అనేటువంటిది దీనికి అతీతమైనటువంటిది, ఈ రెండింటినీ ఎప్పుడు కలపకూడదు అని చాలా వివరంగా చెబుతూ వచ్చాడు. అక్కడ మనం ఆగాం. ఎరిచ్ కంటిన్యూడ్, ఎన్ ఆర్డినరీ సోల్ హూ సీక్స్ వరల్డ్లీ ప్లెజర్స్ either in form of good job, a wife, kids, sex, drugs or anything is seeking outside of him. ఒక మామూలు సగటు మానవుడు తీసుకుందాం. వాడు ప్రాపంచికమైన ఆనందాలు కోరుతూ ఉన్నప్పుడు వాడు ఒక మంచి ఉద్యోగము, ఓ మంచి భార్య, మంచి పిల్లలు, లేక వాడి దాంపత్య ఆనందము, లేక మందులు, రకరకాలైన మత్తు పదార్థాలు, ఇవి అన్నిటినీ కోరుకుంటూ వీడికి బయట ఆ వస్తువుల కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అంటే లోపలే వెతకడానికి బదులు బయట వెతుకుతూ ఉంటాడు ఈ ప్రపంచంలో. హి సెర్చ్ ఈజ్ ఎక్స్టర్నల్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? వీడి అన్వేషణ బయట వెతుకుతూ ఉంటాడు. హీ హెస్ క్రియేటెడ్ ఎ ఫాల్స్ బిలీవ్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. వెదర్ దట్ ఆబ్జెక్ట్ హ్యాపెన్స్ టు బి ఎ జాబ్ ఆర్ డ్రగ్, ఇట్ డస్ నాట్ మ్యాటర్. అంటే వాడు దేనిని ప్రేమిస్తూ ఉన్నాడు? ఆ ఉద్యోగాన్ని, ఆ ఐశ్వర్యాన్ని, ఆ సంపదని, దాన్నే ప్రేమిస్తూ ఉన్నాడు. సో వాడి అంతరంగములో సంబంధం లేకుండా బాహ్యమైన ఒక వస్తువుని తన ప్రియతముడిగా చేసుకొని దానికోసం వాడు తంటాలు పడుతూ ఉన్నాడు. ద వన్ వాంటింగ్ ఎన్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ మేక్స్ ది ఆబ్జెక్ట్ హీజ్ ఫాల్స్ బిలీవర్, అండ్ ఇన్ డూయింగ్ సో హీ బికమ్స్ ద లవర్. అందుచేత
ఒక అసత్యమైన ప్రియతముణ్ణి సృష్టించుకున్నాడు వాడు. దానిని ప్రేమిస్తూ వాడు ఒక ప్రేమికుడిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. నౌ యాజ్ ఎ లవర్ he seeks his false beloved and makes an effort to achieve union with the false beloved. మరి ఆ ఉద్యోగం అనుకుందాం, ఆ ఉద్యోగం లేదు వాడికి, దానిని వాడి ప్రియతముడి కింద పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు దాంతో ఏకమైపోవాలంటే ఉద్యోగం నా సొంతం చేసేసుకోవాలి అనే తాపత్రయం వాడి జీవితం అంతా పడుతూ ఉంటాడు. when he succeeds in achieving his objective, one can say that he has achieved union with his false beloved. దాన్ని ఆ ఉద్యోగం సంపాదించేశాడు అనుకోండి, అంటే దానితో వాడు ఏకం అయిపోయినట్లే. ఇన్ దిస్ మూమెంట్ ఆఫ్ యూనియన్ వన్ ఎక్స్పీరియన్సెస్ జాయ్ అండ్ హ్యాపీనెస్. మహానందం పొందుతాడు వాడు. ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, ఉదాహరణకి ఐఏఎస్ వాడికి వచ్చేసింది ఉద్యోగం, ఇంకా వాడు ఎంత ఆనందపడిపోతాడు. ₹1,00,000 అప్పు చేసి పార్టీ ఇచ్చేస్తాడు బంధువులందరికీ కూడా, అంత ఆనందాన్ని పొందుతాడు. బట్ అది యూనియన్ ఈజ్ విత్ ఎ ఫాల్స్ బెలివేడ్, ది ఎక్స్పీరియన్స్ ఈజ్ ఫ్లీటింగ్. కానీ 10 రోజులు ఉంటుంది, 11వ రోజు వాడికి పోస్టింగ్ ఎక్కడో రంపచోడవరం వేసారనుకోండి, వాడు వెంటనే ఇదేంటండి ఇలాంటి పోస్టింగ్ వేసిన మీకు ఎవడో తెలిసినోడు లేడా అని బంధువులు అడుగుతారు. వీడు కూడా ఏదో వచ్చింది ఐఏఎస్ అనుకున్నాను, తీరా చూసి ఇక్కడ పడేసారండి అని. అది అసత్యమైనటువంటి ప్రియతముడు కోసం వెతికాడు కాబట్టి ఈ ఆనందం కూడా ఎక్కువ కాలము నిలవదు. And gratification of the object, the joy you experience comes from within your being, where the source of eternal bliss is. The object being false, the bliss or joy is fleeting. అదే శాశ్వతమైనటువంటి ప్రియతముడు అయ్యుంటే అది నిరంతరాయంగా ఆనందాన్ని మనకు వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి శాశ్వతంగా ఉండిపోతుంది. కానీ ఇది అశాశ్వతమైన వస్తువుని నేను కోరుకున్నాను కాబట్టి అది ఎక్కువ కాలం నిలవదు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఫ్రమ్ విత్ ఇన్, లోపల నుంచే వస్తుంది ఈ ఆనందం, కానీ ఒక రోజే ఉంటుంది, 2 రోజులు. బికాజ్ ఆఫ్ ది వెరీ పాసింగ్ నేచర్ ఆఫ్ ద బ్లిస్, ఇట్ ఈస్ కాల్డ్ ద షాడో ఆఫ్ ది ఎటర్నల్ బ్లిస్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ. అది నీలో దాగి ఉన్న దివ్యానందము యొక్క ఛాయ, ఒక నీడ అని చెప్పవచ్చు. ఆ నీడ కాబట్టి అది ఒక రోజు ఉండి వెళ్ళిపోతుంది. ఇన్ దిస్ మేనర్ ద సోల్ కంటిన్యూస్ టు సీక్ in various external objects the sources of eternal bliss which is really within. నిజంగా ఈ దివ్యానందం తాలూకా మూలము నీ లోపలే ఉంది దాక్కొని, కానీ బయట బాహ్యంగా వెతుకుదామనే తాపత్రయం వలన అది శాశ్వతంగా నిలవటం లేదు. మీకు బాబా సూక్తి జ్ఞాపకం ఉందా? వై ఇట్ హ్యాస్ బికమ్ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు ఫైండ్ గాడ్. బాబా చెప్తారు, భగవంతుణ్ణి కనుగొనడం మానవుడికి అంత కష్టంగా ఎందుకు పరిణమించింది? బికాజ్ హీ సెర్చింగ్ ఫర్ సంథింగ్ విచ్ హీ నెవర్ లాస్ట్. తను ఎప్పుడూ పోగొట్టుకోని వస్తువు గురించి నిరంతరాయంగా వెతుకుతూ ఉన్నాడు వాడు, అంచేత వాడు కనుగొనలేకపోతూ ఉన్నాడు అని. ఇప్పుడు కారు తాళం ఉంది, నా చేతిలో ఉంది, కానీ ఇల్లంతా వెతుకుతుంటే కనపడదు కదా, అది నా జేబులో వెతికితే అప్పుడు కనపడదు. ఇట్ ఫెయిల్స్ బికాజ్ హౌ కెన్ యూ సీక్ ద రియల్ ఇన్ ద ఫాల్స్. సత్యమును అసత్యములో వెతుకుతూ ఉంటే, ఇప్పుడు అసత్యముతో నిండినటువంటి గంప ఉందనుకోండి, దానిలో సత్యం దొరుకుతుందని వెతికితే దొరకదు కదా. ఆఫ్టర్ సెవరల్ లైఫ్ టైమ్స్ ఆఫ్ ఫాల్స్ సీకింగ్ దట్ సోల్ టర్న్స్ ఇన్వర్డ్ టు సీక్ ఇట్స్ రియల్ బిలీవెడ్ దట్ రిసైడ్స్ విత్ హిమ్. ఎన్నో జన్మలు 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 గడిచిన తరువాత అసత్యము వెంట వెతికి వెతికి అలిసిపోయి నిస్పృహలో కూరుకుపోయినప్పుడు సత్యం వైపు మొహం తిప్పుతుంది ఈ జీవాత్మ. బాబా ఏమన్నారు? కష్టాలు పడగా 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 ఏదో ఒక రోజు చిచి ఇది కాదు అసలు జీవితం అంటే అని విసుగొచ్చి అప్పుడు సత్యం వైపు మొహాన్ని త్రిప్పేటువంటి అవకాశం వస్తుంది. సో తనలోనే శాశ్వతముగా నివసించేటువంటి దివ్య ప్రియతముడిని ఒకనాటికి కనుగొనగలడు. బ్రాబజాన్ ఒక చోట రాశాడు, అలాగా ఆలోచిస్తూ ఉండగా నిద్రలోంచి లేచాక ఎక్కడి నుంచో చిన్న టకటక టకటక టకటకమని శబ్దం వినపడుతూ ఉందట. అది చాలా రోజులు ఆలోచించాను, ఎక్కడి నుంచో చాలా చిన్న శబ్దం. ఆఖరికి ఒకరోజు గమనించేట తన హృదయం యొక్క ద్వారము దగ్గర నుంచి వస్తున్నది.
అది పరిగెత్తుకెళ్ళి ఆ ద్వారం తీసి చూస్తే అక్కడ నా ప్రియతముడు కూర్చుని ఉన్నాడు. ఎన్ని ఎన్ని జన్మల నుంచి అక్కడ అలాగ కొడుతూ ఉన్నాడో ఈ వేళకి నేను వినగలిగాను. ఆయన అలిసిపోయి పిలిచి పిలిచి నీరసించిపోయి అలా కూర్చుని ఉన్నాడని అతను ఒక గేయంలో రాసుకుంటాడు అన్నమాట. అలాగూ ఆ దివ్య ప్రియతముడి యొక్క శాశ్వతమైన మకామును నీలో ఒకనాటికి కనుగొనగలవు. ఇన్ ది ఎండ్ ఇట్ అచీవ్స్ యూనియన్ విత్ ద రియల్ బిలవెడ్ గాడ్ టు ఎక్స్పీరియన్స్ ది ఎటర్నల్ బ్లిస్ స్టేట్. చిట్ట చివరికి ఆ దివ్య ప్రియతముడితో తను ఏకం అయిపోతాడు. అప్పుడు దివ్యానందము శాశ్వతముగా అనుభూతి పొందగలుగుతాడు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అది అలాగూ లోపల వెతికితే దివ్యానందము యొక్క మూలము దొరుకుతుంది, కానీ బాహ్యముగా ఆ దివ్యానందమును ఎప్పటికీ పొందలేము. అది ఎరిచి చెబుతూ ఉన్నటువంటిది. When the lover achieves union with a false beloved, he experiences a fleeting shadow of eternal bliss. అందుచేత అసత్యమైన వస్తువుని పొందడము ద్వారా మానవుడు పొందిన ఆనందము తాత్కాలికమైనదే తప్ప శాశ్వతమైనది ఎన్నడూ దొరకదు. ఎందుకని? మనము పొందిన ఆ వస్తువు సత్యమైనదైతే దాని నుంచి శాశ్వతమైన ఆనందం వస్తుంది. అది అసత్యమైనదైతే అది ఆ క్షణమే పోతుంది. అది బట్ వెన్ ది లవర్ అచీవ్స్ యూనియన్ విత్ ది రియల్ బిలవెడ్ హీ ఎక్స్పీరియన్సెస్ ఎటర్నల్ బ్లిస్. అది ఆ దివ్య ప్రియతముడి యొక్క ఆ పొందు ఎప్పుడు దొరుకుతుందో మనకి, అప్పుడు మనము దివ్యానందమును సొంతము చేసుకోగలము.